సంతోషాన్ని మేము అనుభవిస్తున్నామో మా దేశుడైన మీరు కూడా ఆ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించాలనే ఆశతో మేము చేరివచ్చాం. అయినరా దేవుని యొక్క వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా ఎదుక రండి, నేను మీకు శాంతిని విశ్రాంతిని కలిగిస్తానని ప్రేమతో దయగల దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఎవరా నాడు లోకంలో నాడు జీవితంలో అన్నీ ఉన్నాయండి. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ధనఘనతలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మరి పదవులు ఉన్నాయి. కానీ వ్యక్తిగతమైన జీవితంలో శాంతి లేదు, సంతోషం లేదు. కారణం ఏంటంటే మానవుని యొక్క హృదయంలో దాగి ఉన్న పాపమే దీనికి కారణం. అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు, శాంతి లేదు జీవితంలో. దీనికి కారణం ఏంటంటే మానవుని యొక్క పాపమే దీనికి కారణమని పరిశుద్ధ గ్రంథమని బైబిల్ తాటగా మాట్లాడుతుంది. అందుకే దుష్టుల యొక్క నెమ్మది ఉండదని నా దేవుడు సెలవించడం రాయబడి ఉంది. మానవుని యొక్క జీవితం దుష్టత్వంతో పతనమైన పాపభరితమైన స్థితిలో జీవితాన్ని మానవుడు కొనసాగిస్తున్నాడు. ఈ కారణాన్ని బట్టి ఏది ఉన్నప్పుడు కూడా నిజ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాడు. అలాంటి మానవుని చూచి దేవాతి దేవుడు అయ్యో మానవుడు ఏ స్థితిలో ఉన్నాడని దేవుడు చూసినప్పుడు భూలోకమంతా కూడా చెడిపోయిందని దేవుని యొక్క వాక్యం రాయబడి, నీతి మంత్రులు ఒక్కరు కూడా కనబడలేదని రాయబడి. ఇదంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేక జీవితాన్ని కొనసాగిస్తూ కనుక పాపాన్ని తెరుచు, పాపాన్ని త్రాగుచు, పాపాలు వచ్చే జీవితం ఏంటంటే మరణానికి మానవుడు పాత్రుడైపోయాడు. ఏంటి మరణం అండి అనంటే నిత్యాగ్ని గుండమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వక్కాలిస్తున్న ప్రియులారా, అగ్నికి మానవుడు ఆహుతైపోయాడు. మరి ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అయినా, నాడు లోకంలో మానవుడు జన్మతోనే పాపి, కర్మ పాపం ఉంది. ఈ జన్మకర్మ పాపాలు మానవాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నాయంటే నిత్య నాశనము, అగ్నికి తీసుకెళ్తున్నాయి. ఇదే రెండవ మరణం అంటారు. దాని నుండి తప్పించిన నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. ఎందుకనంటే మానవుని యొక్క పాపం పరిహారం అయితే కానీ మానవునికి శాంతి రాదు. మానవుని యొక్క పాపం పరిహారం అయితే కానీ మోక్షాన్ని మానవుడు చూడలేడు. అందుకనే మానవుడు ఎంత దేనదశలో ఉన్నప్పుడు మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి, పాప విముక్తి కలిగించడానికి దేవాతి దేవుడైనటువంటి ఆ దేవుడు మానవాకారులు భూలోకంలో ఉద్భవించాడు. పరిశుద్ధుడుగా పుట్టాడు, పరిశుద్ధుడుగా జీవించాడు. పాపంలో తన పుణ్యరక్తాన్ని ఆఖరి పెట్టే వరకు దారులుగా ఆయన కార్చివేశాడు. ఆయనే యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు, యేసనగా రక్షకుడు, క్రీస్తునగా అభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించిన కనుక ఆయనకి యేసును పేరు పెట్టబడిన దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. వాళ్ళ యొక్క పాప విముక్తి కొరకు వచ్చినటువంటి వారు ఎవరంటే యేసు. ప్రియులారా, యేసు క్రీస్తు వారు సర్వలోక మానవుల యొక్క పాపమునకు ప్రాయచిత్తాన్ని కలిగించడానికి వచ్చిన పుణ్యమూర్తి, ప్రేమామయుడు, ప్రేమ గురువుగా సొంత ప్రాణాన్ని కలవరిశిలో బలిగా అర్పించాడు. ఈ సత్యాన్ని ఎప్పుడైనా గుర్తించావా? ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ ప్రేమమూర్తి నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుచున్నాడు. కొంచెం ఎండగా తట్టుకోలేకపోతున్నావు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత భయంకరమైన అగ్ని గండకూడతో మండు గుండం ఉంది. దాని నుండి తప్పించే నాథుడు లేరు ప్రియులారా. ఆ ప్రేమమూర్తి ప్రభువు యేసుక్రీస్తు వారు కార్చిన అమూల్యమైన రక్తమే మానవుని యొక్క పాపములకు శాంతికరమైన దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నువ్వేమి చేయాల్సిన అవసరం లేదండి. ఒకే ఒక మాట, యేసు ప్రభువా పాపిని, నీ రక్తంతో నన్ను కూడా కడిగి పవిత్రపరచయ్యా అని చిన్న మాట నువ్వు ఉన్న చోటనే, చిన్న మాట యథార్థంగా నీ హృదయంలో యేసు ప్రభువాన్ని విశ్వసించి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. నీ పాప విముక్తి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నిశ్చలమైన రాజ్యాన్ని, మోక్షాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ మోక్షాన్ని దర్శించాలని నువ్వు ఆశించినట్లయితే, నిజమైన శాంతి, సంతోషం కావాలని నువ్వు ఆశించినట్లయితే, చిన్న మాట, యేసయ్య పాపిని నన్ను క్షమించమని ఒక్క మాట అడిగితే వెంటనే నీకు పాప విముక్తి కలిగించి నీ హృదయ శాంతిని, సంతోషాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపములను మన కడిగి పవిత్రంగా చేస్తుంది. ప్రభువు యేసు క్రీస్తు వారి నామమందు విశ్వాసముంచము, నమ్మకముంచము. అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందెదరు. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు ప్రార్థన చేసి మేము ముందుకు వెళతాం. చిన్న ప్రార్థన. ప్రేమల ప్రియ పల్లవ తండ్రి,
యేసుక్రీస్తు బృందాలు వందనాలు స్తోత్రాలు. అవర్తులూరిని ప్రేమించి ఈ ప్రాంత ప్రజలను ఈ సాయంకాలం కూడా మీరు ఇచ్చిన దైవవాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మీ దాసుని నిలబెట్టుకొని ఇచ్చిన లేఖన భాగాలు విన్నవారిలో విశ్వాసం ఉంచి రక్షణ కార్యం జరిగించి నిత్యత్వం కొరకు సిద్ధపరచమని సాగి ముందుకెళ్తున్న సంధి మాతొచ్చి ఈ ప్రాంత ప్రజలు వారి కుటుంబాలు వారి దుఃఖితులు వారి పంట పొలాల పిల్లలను ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు ప్రభునామములో ప్రార్థన స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदा यीशु मसीह की जय. ప్రియులారా, కొన్ని మాటలు మీకు చెప్పా, ఎక్కువగా తెలుసుకోకపోతే మీకు సమీపంలోనే స్టేట్ బ్యాంక్ ఎదురుగా మరి బేలా ప్రార్థన మందిరం ఉంది, రండి. ప్రతి ఆదివారం ఉదయం అక్కడ దైవారాధన జరుగుతుంది. మధ్య వారంలో కొడుకులు సెలవులు దిగుంటే దాటి కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరి దేవుని సేవకులు ఉన్నారు, మీరు కూడా వచ్చి దైవ సందేశాన్ని విని ఆత్మీయమైన మేలు క్షేమాన్ని పొందాలని యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.